పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి సార్? నిజంగా విజయ్ కీలకం కాబోతున్నాడా? తమిళనాడు విజయవాసం కాబోతుందా, లేదంటే కింగ్ మేకర్ కాబోతున్నాడా? ప్రజెంట్ ట్రెండ్స్ ఆల్రెడీ ఈవీఎం ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత టీవీకే దూసుకురావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి తప్పకుండా కొంతమంది పోల్ చేసే వాళ్ళు ఏం చెప్పారంటే 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు ఉన్న సెగ్మెంట్ లో 60% ఓటర్స్ టీవీకే చూశారు. అంటే మొత్తం ఎలక్టరేట్ లో 20% లెక్క వచ్చినట్టుగా అది కనపడుతుంది. ఆఖరి వరకు ఆగుతుందా మనం చెప్పలేం. ఏదైనా ఏడీఎంకే టీవీకే కలుస్తారంటే ఎలక్షన్ మొదలు కలవలసి, టీవీకే ఆఫర్ చేసేది ఏడీఎంకే కలుద్దామంటే బీజేపీ ఒప్పుకోలేదు. ఆఖరికి బీజేపీ ఒక 27 సీట్లు పోటీ చేస్తుంది. ఎన్ని గెలుస్తుంది, ఎన్ని ఓడిపోతుంది ఇదేం చెప్పట్లేదు. బీజేపీ అప్పుడు పెద్ద నిర్ణయం తీసుకుని తప్పుకొని ఉంటే టీవీకి ఏడీఎంకే అలయన్స్ గెలుస్తుంది ఈజీగా. కూడా గెలుస్తారు పోతారని అనేది చెప్పట్లేదు, ఎందుకంటే ఎన్ని ట్రెండ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. తప్పకుండా టీవీకేకి జెన్జీ భారతదేశంలో మొదటిసారి ఈ ఇంపాక్ట్ కనపడుతుంది. నెపోలో కనపడింది, ఏదో భారతదేశంలో వస్తుంది, బీహార్ లో ఇక్కడ అక్కడ అంతా ఏం అవ్వలేదు. ఇక్కడ మాత్రం ఈ యూత్ ఓట్ 18 సంవత్సరాల నుంచి 39 వరకు ఉన్నది 60-65% విజయ్ కేసీఆర్ కొన్ని సర్వే వైపు. అది పెద్ద ఇంపాక్ట్ దేశంలో ఉన్న పార్టీస్ అందరికీ ఇది వార్నింగ్. అది ఎంతో ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. టీవీకే నిజంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా చేయడా ఏని మనం అప్పుడే చెప్పకూడదు, చెప్పలేదు. 50 సీట్లు వచ్చినా 80 సీట్లు వచ్చినా ఏమొచ్చినా జనరీ ఇంపాక్ట్ వాళ్ళకి వాళ్ళే ఓట్ వేసారు. ఏజెన్సీ లేని చోట కూడా వేసారని మాత్రం తెలుస్తారు. అది కొత్త మార్పు ఇవాళ తమిళనాడులో. మహమ్మద్ తీసిందా, దీన్ని బట్టి ఏడీఎంకే మీద డిఎంకే మీద బీజేపీ మీద అంటే ఎస్ అదే కనపడుతుంది. మరి ఇప్పుడు వరకు మీరు అన్నట్టుగా ఇంకా టైం ఉన్నది కదా, ఇంకో గంటన్నర తర్వాత మనకు తెలుస్తుంది. అంటే నిమిషానికి టీవీకి లీడ్ పెరుగుతుంది సార్. మనం ఇప్పుడు మాట్లాడడానికి ముందు 64 ఉన్న లీడ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మధ్యలోనే 71కి చేరుకుంది. ఇది ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అవ్వచ్చు. ఆయన అన్నది ఏంటంటే నాకు 150 సీట్లు వస్తాయన్నాడు. ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద చేంజ్. పెద్ద ఎస్టాబ్లిష్ పార్టీస్ బీజేపీ, డిఎంకే, ఏడీఎంకే దేశంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళ మీద మొహమ్మద్ తీసిందా అంటే ఇది పెద్ద ఓనింగ్ ఉన్న పొలిటికల్ పార్టీస్ కి. నేను మీతో ఎన్నోసార్లు చెప్పా, తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, ఇంకో 5 పార్టీలకు స్థలం ఉన్నది. నేను ఎందుకు చెప్పా, ఇది మొహమ్మద్ తెస్తుంది అంటే మంచోళం కాదంటలేదు నేను. ఈరోజు ఒక్కోస్ డిఎంకేలో 45 సంవత్సరాలు బట్టి ఒకే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, అది కుటుంబ సభ్యులు ఉన్నారు. అది కూడా డిఎంకే కూడా ఏడీఎంకే కూడా అంతే. ఇవన్నీ ఇలా ఉండగా అక్కడ ఉన్న వాళ్ళకి మార్పు కావాలి. మార్పు అంటే కొత్త వాడు కావాలి. వాళ్ళకి చారిస్మా ఉన్నది. వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేశారు. అటాక్ చేసినా పట్టించుకోలేదు జనం. ఇది చాలా పెద్ద మెసేజ్. ఈ ట్రెండ్ కనుకుంటే టీవీకేకి తర్వాత ఈడీఎంకేకి 3rd ప్లేస్ వెళ్ళిపోయిందా, 4th ప్లేస్ కి వెళ్ళిపోతుందా చూడాలి. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు టీవీకి 71 స్థానాల్లో లీడ్ లో ఉంది, అన్నా డిఎంకే అలియన్స్ 30 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇప్పుడు అవి కలిపితే దాదాపు 110. అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అక్కడ మ్యాజిక్ గా 118. ఒకవేళ ఇదే ట్రెండ్ కొంత ఇలాగే కంటిన్యూ అయితే అన్నా డిఎంకే అలియన్స్ ప్లస్ టీవీకే కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ వాతావరణం క్రియేట్ అవ్వచ్చా? 100% ఉంటుంది. కానీ ఇది హాంగ్ అసెంబ్లీ అవుతుందా, డిఎంకేకి ఎన్ని వస్తాయి ఇది చూడాలి. డిఎంకేకి చాలా తక్కువ వస్తే అక్కడ కాంగ్రెస్ మిగతా పార్టీలకు ఏమన్నా 10-20 వస్తే సరిపడితే వాళ్ళు దూకేస్తారు. ఎవరు పర్మనెంట్ గా కూర్చొని ఆగరు ఇక్కడ. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది చాలా పెద్ద మార్పు. ఇది ఒక రెవల్యూషన్. 1967 నుంచి ఇప్పటికే 50-60 సంవత్సరాల తర్వాత నిజంగా టీవీకి ముందరకు వస్తే ద్రవిడియన్ పాలిటిక్స్ కూలిపోతాయి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, ఏడీఎంకే ఒక బ్రాహ్మణికి ఇవ్వలేదు టికెట్, డిఎంకే ఇవ్వలేదు, విజయ్ ఇచ్చాడు. విజయ్ ఫార్వర్డ్ కాస్ట్ ఇచ్చాడు. విజయ్ క్రిస్టియన్ అని చెప్పుకున్నా, మిగతా రిలీజన్స్ అని పెట్టలేదు. ఊళ్ళకి వెళ్తాం, ఇది వెళ్తాం, తర్వాత చేసారు, సీట్లు ఇచ్చారు. సో మనం ఏదో ఉత్సాహంగా ముందర ట్రెండ్ చూసి చెప్పడం కరెక్ట్ కాదు. నేను అసలు అలా చెప్పను, వెయిట్ చేయాలి. ఎలక్షన్ అయిపోయే వరకు అవిందని మాత్రం అంటాం కరెక్ట్ కాదు. సో లెట్ us వెయిట్. బట్ ట్రెండ్ అనేది పెద్ద మార్పు మాత్రం కనపడుతుంది. చాలా పెద్ద మార్పు కనపడుతుంది. ఇంకా మనకి టైం ఉన్నది. ఆ టైం కొద్దిగా చూసుకోవాలి. కొంతమంది పోల్స్టర్స్ చాలా ధైర్యంగా అది ప్రిడిక్ట్ చేశారు. విజయ్ ముందరకు వస్తున్నారు. అవును సార్, అవును, చాలా ధైర్యంగా. అవును, అది మాత్రం మనం
నిజంగా కంగ్రాచులేట్ చేయాలి ఆ పోల్స్టర్ కి. ఆ ధైర్యం తీసుకుని భయపడకుండా చెప్పేదంటే ఓకే. అది యాక్సెస్ పోల్ చూడాలి. అంటే పుల్లారావు గారు, రికార్డు స్థాయిలో 85.1% ఓటింగ్ నమోదైంది తమిళనాడు ఏర్పడిన తర్వాత ఎన్నికలు. ఇది హైయెస్ట్. అంటే ఖచ్చితంగా అది కొంత విజయ్కి అడ్వాంటేజ్ అయింది. అంటే విజయ్ పార్టీకి ఓటింగ్ జరగటం కానీ, అంటే ఎక్కువగా యూత్ ఓటర్స్ ఆయన కోరుకోవటం కానీ, దానివల్ల ఏమైనా ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు క్రియేట్ అయింది అనుకోవచ్చా? అంటే ఓటింగ్ పర్సెంట్ పెరిగిందంటే ఒక 10% ఓటర్లు తీశారు కదా, లేని ఓటర్లని వాళ్ళని. సో న్యాచురల్ గా పెరుగుతాయి. కానీ మీరు ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్ట్రల్ రోల్ 15-20% మారిపోతారు న్యాచురల్ గా. కొత్త ఓటర్లు 20% ఉంటారు. ఏదో లాస్ట్ టైం ఎలా చేశారంటే అది వ్యాలిడ్ కాదు. కొత్త ఓటర్లు ఉంటారు. మీకు ఇందాక చెప్పిన మాట 18 సంవత్సరాల నుంచి 39 వాళ్ళు 60-65% విజయ్కి వేస్తున్నారంటే మిగతా సెక్షన్స్ కూడా వేశారు. ఆ సర్వే కరెక్ట్. అది ఎవరో నమ్మని సర్వే. అది కరెక్ట్ అవుతుందా? ట్రెండ్ కనపడుతుంది. ట్రెండ్ కనపడుతుంది. అందువల్ల ఇది పెద్ద చేంజ్. ఇది ఒక భూకంపం. నిజంగా విజయ్ ముందర లీడ్కి వస్తే ఇది ఒక భూకంపం. ఇది పొలిటికల్ భూకంపం భారతదేశం. మమతా బెనర్జీ ఓడిపోతుందా లేదా అది చూడాలి. ఇది అది కూడా అందరు వెయిట్ చేస్తారు. కానీ ఇది మాత్రం ఏమేమనుకున్నారో అదంతా సున్నా అయిపోయింది. ప్రజలు పట్టించుకోవట్లేదు. మేము ఇలాగా, మేము సెక్యులర్, మేము ఇది, మేము అది, అంతా ఇదంతా మోసమా అని చూస్తున్నారు. ఏడీఎంకేకి స్థలం లేదు, డిఎంకేకి స్థలం లేదంటే మొత్తం మార్పు వచ్చింది తమిళనాడు. అది అన్ని రాష్ట్రాల్లో చేంజ్ కోసం ఎదుగుతున్నట్టు. ఎందుకంటే ఉన్న పాలిటిక్స్ కి ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళే రావటం, వాళ్ళ కొడుకులు రావటం, అది ఎంత మామూలు అయిపోయింది కదా. మన అబద్ధం మాత్రం లేదు, ఫ్యాక్ట్ కదా. సో అందువల్ల తర్వాత నేను ఇందాకన్నా మాట, బీజేపీ ఏడీఎంకేతో అలయన్స్ పెట్టుకుంటానని బీజేపీ తప్పుకుని ఉంటే స్వీప్ అయిపోతుంది తమిళనాడు.